హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ సాయి కిరణ్. ఈరోజు అయితే మనం తిరుపతి ట్రైన్ అయితే ఎక్కాలి. సో అది ఒక 3 hours డిలే అయింది. సో అందుకని మనం రైల్వే స్టేషన్లో కాస్త వర్క్ చేద్దామని చేస్తున్నాం. ఆడుకో అది ఫుడ్ పెడుతుంది కదా మనకి. మనమైతే వెయిటింగ్ రూమ్లో అయితే ఉన్నాం. సో వెయిటింగ్ రూమ్లో అంతా సేఫ్ అనుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే మనకి సీట్ అయితే దొరికింది. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. మా ఫ్రెండ్కి నవ్వాలో ఏడాలో కూడా తెలియట్లేదు. లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం బాగా చేద్దాం చేసి కరెక్ట్ చేద్దాం. వెయిటింగ్ రూమ్ లో చాలా చిరాకు నొప్పి. ఇప్పుడు మనమైతే ఒక చమత్కారం ఎంతసేపు ఊరుకోవట్లేదు అయితే మన ఫైనల్ డెస్టినేషన్ అయితే మన ట్రైన్ అయితే ఇంకా రాలేదు. మనకైతే 3 hours డిలే అయిన తర్వాత మనకైతే ట్రైన్ అయితే దొరికింది. సో నా పార్ట్నర్ అయితే బస్ ఫుల్ అవుతాం ట్రైన్ దగ్గర. సో మా పార్ట్నర్ ఎలా ఫుల్ అవుతుందో సూపర్ సూపర్ ఫిగర్. ఎన్ని సూపులు 2 నిమిషాలు కబడ్డీ కబడ్డీ. సెకండ్ అండి. కాదంటే నీ కాలు కొంచెం నీ షార్ట్లోని డ్రాయర్ ఏమ్మా షార్ట్లోని డ్రాయర్ ఇప్పుడే మనం చాలాసేపు జర్నీ తర్వాత అయితే తిరుపతి అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు మళ్ళీ టోకెన్ కోసం మళ్ళీ ఇంకో లైన్లో నిల్చోవాలి. గైస్, మనమైతే చాలాసేపు లైన్లో నిల్చున్న తర్వాత అయితే మనకైతే టోకెన్స్ దొరికి ఆ టోకెన్స్లో చాలామంది కష్టపడ్డారు. అందులో కష్టపడిన దాంట్లో ఈ ముగ్గురు అయితే సాధించాను టోకెన్స్. సో ఇప్పుడైతే రూమ్కి అయితే చెక్ ఇన్ అవ్వాలి. మిగతా వాళ్ళు వదిలేయండి, తర్వాత చూపిస్తాను. ఓకే, మీకు తిరుపతిలో రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇదే గైస్ మన రూమ్. వావ్, మనకైతే అలిపిరి మెట్లు ఎక్కుదాం అనుకున్నాం, కానీ మనకు అంత సీన్ లేదని శ్రీవారి మెట్లకి అయితే ఫిక్స్ అయ్యాం. అని పట్టించుకోకండి, వదిలేండి. అందరూ ఎంత చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మనం అయితే శ్రీవారి మెట్లు అయితే ఎక్కుతున్నాం. ఎవరైనా మెట్లు ఎక్కితే తగ్గిపోతాయి అంటారు, మనకైతే ఎక్కువైపోతుంది మెట్లు. మనమైతే ఫైనల్లీ రివర్ మెట్లు అయితే కంప్లీట్ చేసాం. ఎండకైతే వచ్చేసాం. ఇక్కడ ఏదేదో ఉంది, మొత్తానికి అయితే మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు దర్శనంకి వెళ్ళి బ్లాగ్ కంప్లీట్ చేద్దాం. మనమైతే ఇప్పుడు ఒక కోనేరుకి అయితే వెళ్తున్నాం. ఆ కోనేరు పేరు చెప్పరా రే, కోనేరు పేరు చెప్పరా, నేను చెప్తాను రా. ఆ కోనేరు పేరు పుష్కరిణి అంట. మనమైతే పుష్కరిణిలోకి అయితే ఎంటర్ అయ్యాం. మీకు పుష్కరిణి హోంలో మీకు చూపిస్తాను రండి. ఆయన ఇప్పుడైతే పుష్కరిణి అయితే చూసి వచ్చాం. చాలా బాగుంది. చాలా మందికి తెలియదు ఏంటంటే పుష్కరిణిలో స్నానం చేసి తర్వాత వరాహ నరసింహ స్వామి గుడికి వెళ్ళి దర్శించుకొని అప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాలి. చాలా మందికి తెలియదు, అంతే కదా. ఇప్పుడైతే మనం తిరుపతి అయితే లీవ్ అవుతున్నాం. సో మనం గంగం చూడొచ్చు. టైగర్ పాస్తా అటాకింగ్ సార్. తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే ఇంటికి వెళ్తాము. మా ట్రిప్పుల్లో ఏదో ట్రిప్ చాలా బాగా అయింది.